అందరికీ వందనాలండి. ముసుగురాని ఈరోజు ఒక సిస్టర్ ఫేస్ రివీల్ యూట్యూబ్లో ఉంటే అది తీసేసి పెట్టేసి చెప్తుంది ఏదో ముసుగు తీసేశానని. డైరెక్ట్గా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాల్లో డైరెక్ట్గా పెట్టుకుంటే ఫొటోస్ అది ముసుగు ఎలా అయితే నువ్వు తీయడం ఏంటి? ఏదో సాధించేసినట్టు ఘన సాధించినట్టు చెప్తావేంటి? కుదురురాని ఏంది ఇది? కరెక్ట్ కాదు కదా. ముసుగు వేసింది దేనికోసం? నీకోసం. నిన్ను రివీల్ చేయాలి, నువ్వు బయటికి రావాలి, నువ్వెవరో తెలియాలి, ముసుగు వేసుకొని మాట్లాడితే ఎలా ఉంటుంది అని నీకు తెలియాలి అనేసి ఇది కాన్సెప్ట్, ఇది స్ట్రాటజీ అంతే. అంతేగాని నువ్వేదో యూట్యూబ్లోకి వెళ్ళి ఫోటోలు తీసేసి ఈవిడే గొప్ప ఏంటి గొప్ప మొహం అది స్ట్రాటజీ. వీడియోలో ముసుగు రానికి ముసుగు అనేది ఒక స్ట్రాటజీ. అది ఆ మాత్రం తెలియకుండా నువ్వు వీడియోలు చేశాను. సరే, నెక్స్ట్ వచ్చి ముసుగురాని మణికంఠ స్వామి హైదరాబాద్ హోటల్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మిమ్మల్ని కలవడానికి మొత్తన్మాదులు ఎందుకు వచ్చారు? ముసుగురాని మణికంఠ స్వామి హోటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడానికి మొత్తన్మాదులు ఎందుకు వచ్చారు? రావడానికి గల కారణం ఏంటి? రావడమే కాకుండా వాళ్ళతో వరుసగా 2-3 రోజులు మీరు మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రవీణ్ పగడాల వర్ధంతి ముందు ఇది ఎందుకు జరిగింది? దీని మీద కూడా మొత్తం బయటకు వస్తే లాగుతాం. అసలు నువ్వు మొత్తన్మాదులు ఎందుకు కలిసావు? ప్రవీణ్ పగడాల సంవత్సరం అవుతుంది, దానికి ముందు మీరు ఎందుకు కలిసారు? ఏం వ్యూహం చేశారు? దీనిలో ఏం ప్లానింగ్ ఉంది? క్రైస్తవుల మీద ఇంకే పన్నాగం పన్నుతున్నారు? ఏదో మొత్తానికి మీరు దాడి చేయబోతున్నారు మొత్తన్మాదులతో కలిసి. అది కూడా బయటకు వస్తుంది. అది నువ్వు ఫస్ట్ చెప్పు దానికి ఆన్సర్. ఎందుకు కలవాల్సి వచ్చింది మొత్తన్మాదులు? సెకండ్ వచ్చి నీకు అన్న అని ఎవరిని పిలవను. జాన్ పాల్ గారు, భాను గారు, జాన్ గారు, వికేఆర్ గారు అందరిని పిలుచుకోవాలి, తప్పేం లేదు. కానీ అవసరం వచ్చినప్పుడు పిలవాలి కదా. నీ మీద ఒక నింద వచ్చింది, నువ్వు మణికంఠ వైఫ్ అని. దానికి నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే ఇలాగే మాట్లాడతారు జనాలందరూ. ఏముంది, మణికంఠ స్వామి ఏమో మిమ్మల్ని ఆవిడ, నోయా జనని ఆవిడ అన్నావు. నువ్వేమో ఏమన్నా ఆయన గారు వారు అన్నావు. ఏంటిది? ఏమన్నా మణికంఠ అన్నయ్య. క్లారిటీ వచ్చేస్తుంది జనాలు, ఇబ్బంది ఏమి ఉండదు, క్లారిటీ వచ్చేది. సో అసలు చూసుకున్నావు, కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అన్నయ్య అందం అనకూడదు, నీ ఇష్టం. మీ ఇద్దరి మధ్య ఏముందో మాకు తెలియదు కాబట్టి. సో ఇది నెక్స్ట్ వచ్చి మేడం గారికి, ముసుగురాని గారికి రివార్డు ప్రకటించడం జరుగుతుంది. ముసుగురాని ఫేస్ రివీల్ చేసిన వారికి 5,000 రూపీస్ రివార్డు ప్రకటించడం జరిగింది. ఎవరైనా సరే ఈ మ్యాటర్ వినగానే ఫస్ట్ మణికంఠ స్వామి ఫేక్ నెంబర్ నుంచి వాట్సాప్ చేస్తాడు, ముసుగురాని ఫోటో అని 5,000. కుక్క బిస్కెట్లు చిల్లర బతుకులు కదా మన మొత్తన్మాదులు వేసే కుక్క బిస్కెట్లు చిల్లర బతుకులు, స్క్రీన్లు కొనుక్కొని కార్లు కొనుక్కున్న బతుకు కదా మనం. అందుకని ఏముంది, ఈ రివార్డుకి ఆశపడి 5,000కి ఆశపడి మణికంఠ స్వామి ఫేస్ రివీల్ చేస్తారు. జాగ్రత్త నోయా జాన్, జాగ్రత్త. 5,000 రివార్డు ప్రకటిస్తున్నాం. ఎవరైనా సరే నీ ఫేస్ రివీల్ చేస్తే 5,000 రూపాయల రివార్డు. అంటే 5,000 అనేది నీ స్థాయి, అంతకన్నా వేస్ట్. మీ ఇంట్లో వాళ్ళే పంపిస్తారు, ఎవరో అక్కర్లా. మీ అన్నో చెల్లు, మీ ఇంట్లో వాళ్ళే, మీ పేరెంట్స్ ఎవరో ఒకరు కూడా వెంటనే వాట్సాప్ చేసి 5,000 కోసం నిన్ను ఫేస్ రివీల్ చేసేస్తారు. బ్రేకింగ్ న్యూస్, నోయా జాన్ ఫేస్ రివీల్ చేసిన వాళ్ళకి, నోయా జాన్ వైఫ్ ఆఫ్ మణికంఠ జాన్ పాల్ ఫేస్ రివీల్ చేసిన వారికి 5,000 అక్షరాల 5,000 రూపాయల రివార్డు ప్రకటించడం జరుగుతుంది. కనుక ఉన్నవాళ్ళే చెయ్యాలి. ఓకేనా? బాయ్.